వెంటనే ఈ గాయాలు శుభ్రం చేసి ఇతనికి మలం పట్టిలు వేయండి. వాడి దగ్గరికి వెళ్ళడానికే భయంగా ఉంటుంది బేగం సాహెబా. మీరు కూడా వాడికి దూరంగా ఉంటేనే మంచిది. ప్రమాదస్తుడు వాడు. ఎవరిని ఎప్పుడు గాయపరుస్తాడో తెలీదు. సరే, కనీసం ఒక బట్టని వేణిలోనైనా తీసుకొస్తావా నువ్వు? తీసుకొస్తాను బేగం సాహెబా. వాడికి దగ్గరగా వెళ్ళకండి బేగం సాహిబా. విశిష్ట బేగంకి ఆదేశాలు జారీ చేస్తున్నావా? జోధా, అత్తయ్య గారు, నువ్వు ముందు నాతో రా. నేను ఎలాంటి సంజాయిషి వినదలుచుకోలేదు. మీకు దయాజాలి ఎక్కువని ఒప్పుకుంటాం. అందుకే ఎవరి బాధ తట్టుకోలేవు నువ్వు. కానీ ప్రస్తుతం నీకు, నీ ఆరోగ్యం, నీకు పుట్టబోయే బిడ్డల క్షేమం చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. నాకు నువ్వంటే అపారమైన ఇష్టం జోధా. అంత మాత్రం చేత నువ్వు చట్టాలని అతిక్రమిస్తావా? నువ్వు కారాగారానికి వెళ్లడం నిషేధించబడినది. అయినా నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళినట్లు? ఆ వ్యక్తి ఒక నరరూప రాక్షసుడు. మనిషి కాదు వాడు. వాడు జలాల్ని హతమార్చాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాడు. వాడు మీకు గాని, మీకు పుట్టబోయే బిడ్డలకి గాని ఏదైనా హాని చేసి ఉండవచ్చు. ఇది పవిత్రమైన రంజాన్ మాసం. మేమందరం ఉపవాసంలో ఉన్నాం. నిన్ను, పుట్టనున్న బిడ్డల్ని క్షేమంగా చూడమని అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాం మేము. కానీ మీరేమో ఎలాంటి అనుమతి లేకుండానే కారాగారానికి వెళ్లిపోతారా? కానీ అత్తయ్య గారు, స్వయంగా షహిన్షానే అతన్ని దండించొద్దని ఆదేశించారు. అయినా అకారణంగా అతన్ని హింసిస్తున్నారు. అది నేను తట్టుకోలేక అక్కడికి వెళ్లాల్సి వచ్చింది తప్ప. చాలు జోధా బేగం. జోధా బేగం మంచితనానికి తెలియనితనానికి చాలా తేడా ఉంది. మీరు ఇలాంటి పొరపాటు ఎన్నడూ చేయడం మాకు ఇష్టం లేదు. అసలు మీరు ఆ మృగాన్ని కలవటానికి ఎందుకు వెళ్ళారో మాకు అర్థం కావట్లేదు. షహిన్షా అతనంత చెడ్డవాడు కాదని మీకు కూడా తెలుసు. అతను నా ప్రాణాలను కాపాడినవాడు. అలాంటి వాణ్ణి అక్కడ మీ ఆదేశాలని ధిక్కరించి చిత్రహింసలు పెడుతుంటే నేను ఎలా చూస్తూ ఉండగలను? వాణ్ణి ఎవరూ కలవకూడదని మేము ఆదేశించడం జరిగింది జోధా బేగం. మరి పవిత్రమైన రంజాన్ మాసంలో ఎవరినైనా హింసలు పెడుతూ ఉంటే